ఈరోజు ఒక మంచి కథ విందాం. ఒకసారి ఒక చిన్న గద్ద ఉండేది. పేరు ఐకా. ఆమెకు ఒక్కటే కోరిక, తండ్రిలా ఎగిరి ఎత్తునుంచి ప్రపంచాన్ని చూడాలి. కాని ప్రతిసారి ఐకా ఎగిరినప్పుడు గాలులు వేగంగా వీచేవి, మేఘాలు దారి తప్పించేవి. దీంతో ఆమె దృష్టి చెడిపోతూ ఉండేది. ఒకరోజు ఐకా వాళ్ల అమ్మతో ఇలా అన్నది, అమ్మా, నేను పిచ్చుకల్లా నేలకే పరిమితమవుతానేమో. అప్పుడు వాళ్ల అమ్మ చిన్నగా నవ్వి ఇలా చెప్పింది, గద్దలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా ఐకా? అవి దృష్టిని కోల్పోకుండా ఏకాగ్రతతో ఉంటాయి. నువ్వు సాధన చేస్తూ ఉండు. ఆ మాటలు ఐకా మనసులో పదిలంగా పెట్టుకుంది. ప్రతిరోజూ ఎగరేది, దూరం నుండి చిన్నగా కనిపించే వస్తువులను గమనించేది. దృష్టిని ఎప్పటికీ విడిచిపెట్టేది కాదు. ఒకరోజు భారీ తుఫాన్ వచ్చింది. అన్ని పక్షులు భయంతో దాక్కున్నాయి. కాని ఐకా మాత్రం మేఘాలపైన ఎగిరి ఆహారంతో నిండి ఉన్న ఒక పొలం కనిపెట్టింది. అన్ని పక్షులకు ఆహారం దొరికింది. ఐకా అందరి హీరో అయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, దృష్టి, సాధన, ఓర్పుతో నువ్వు ఐకాలా ఎగరగలవు.